రామ్టాక్కి తిరిగి స్వాగతం. తమిళనాడులో జాతీయ పార్టీల్ని జనం మట్టి కరిపించారు. ఒకటి, ఇన్నాళ్ళు రెండు పార్టీల గుత్తాధిపత్యాన్ని మట్టి కరిపించారు. దానితో పాటు జాతీయ పార్టీలను కూడా మట్టి కరిపించారు. రెండు పార్టీల పాలన మీద విసిగేసిన వాళ్ళు తిరిగి మరో ప్రాంతీయ పార్టీకి ఓటేశారు. జరిగింది ఇది. ముఖ్యంగా మరి కాంగ్రెస్, బీజేపీ ప్రధానంగా జాతీయ పార్టీలు. కాంగ్రెస్కి గతంలో 18 సీట్లు వచ్చినాయి 2021లో. ఈసారి కేవలం 5 వచ్చినాయి. బీజేపీకి పోయినసారి 4 వచ్చినాయి. ఈసారి కేవలం ఒక్కటే. ఓట్ల శాతం చూసుకున్నా కూడా గతంతో చూస్తే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో 2021లో 4.3% వస్తే ఈసారి 3.4%. బీజేపీ అదవరకు 2.6% వస్తే 3% కొంచెం పెరిగింది. అంటే ఈసారి ఏమైంది? కాంగ్రెస్ 28 సీట్లలో పోటీ చేసింది, బీజేపీ 27 సీట్లో పోటీ చేసి టీఎంసీ తమిళనాడు మనాలి కాంగ్రెస్ బీజేపీ గుర్తుపై ఇంకొక 5 స్థానాల్లో పోటీ చేసింది. ఇది జరిగింది. అయినా కూడా వచ్చిన రిజల్ట్ ఇది. కారణం ఏంటి అంటే జనం ఆమోదించలేదు. అంటే జనం జాతీయ పార్టీలు తమిళనాడులో అసలు జాతీయ పార్టీలకి మనుగడ లేదా? అది దేశానికి టోటల్లీ భిన్నమా, లేక స్వీయ కృతాపరాధం? ఇది మనం జాగ్రత్తగా లోతుగా పరిశీలించాల్సిన అవసరం. ముందుగా కాంగ్రెస్ గురించి ఆలోచిద్దాం. కాంగ్రెస్ మరి ఈ ఎన్నికలకు వచ్చేటప్పటికి మొదటి నుంచి కూడా డోలాయమాన స్థితిలో ఉంది. పోయినసారి 18 సీట్లు గెలిచింది కాబట్టి ఈసారి మాకు చాలా ఎక్కువ సీట్లు ఇవ్వాలనేటువంటి పట్టుబట్టింది. 25 సీట్లు అదవరకే పోటీ చేశాం కాబట్టి ఈసారి దాదాపు ఒక 50 సీట్లకు పోటీ చేయాలనేటువంటిది కాంగ్రెస్ ఆలోచన. చివరిదాకా డిఎంకే నాంచింది. కాంగ్రెస్కి ఏంటంటే 2 ఆలోచనలు వచ్చినాయి. అసలు మనకి ఎక్కువ సీట్లు పోటీ చేయాలంటే ఇది ఒక బంగారు అవకాశం. విజయ్ కొత్త పార్టీ పెట్టాడు, తను కాంగ్రెస్ వైపు అనుకూలంగా కూడా ఉన్నాడు. సో కాబట్టి కాంగ్రెస్తో కలుద్దామని చెప్పి ఒక సెక్షన్ భావించడం. తమిళనాడులో ఒక సెక్షన్ వదిలిపెట్టండి, కేంద్రంలో రాహుల్ గాంధీకి ఆలోచన మేబీ తెలియదు, ఎందుకంటే ఆయన క్రిస్టియన్ ఈయన క్రిస్టియన్ అనే లేకపోతే ఏమిటనేది నాకు తెలియదు. కానీ మొత్తం మీద రాహుల్ గాంధీకి విజయ్తో కలవాలని ఉంది. అయితే చివరి నిమిషం దాకా తమిళనాడులో వాళ్ళు మెజారిటీ, తమిళనాడు పిసిసి అధ్యక్షుడైన సీనియర్ లీడర్ చిదంబరం అయినా వీళ్ళందరూ కూడా కాదు మనం డిఎంకే తోటే కలవాలన్నారు. రాహుల్ గాంధీ చేలాలు ఎవరైతే ఉన్నారో మాణిక్యం ఠాగూర్ కానీ జ్యోతిమణి కానీ వీళ్ళు మాత్రం విజయ్తో కలవటం బెటర్ అనేది ఒపీనియన్లో ఉన్నారు. అల్టిమేట్లీ సీనియర్స్ యొక్క ఇదే నడిచింది. వాళ్ళ ఒపీనియనే ప్రివైల్ అయింది, చిదంబరం ఒపీనియనే ప్రివైల్ అయింది. అయిష్టంగానే ఒప్పుకోవాల్సి వచ్చింది కాంగ్రెస్. అయినా ప్రచారం కూడా చేయలేదు. నిజం చెప్పాలంటే ఈ ఒక్క విషయంలో రాహుల్ గాంధీ చాలా కరెక్ట్గా ఆలోచించాడు. ఆయన వ్యూహం అమలయ్యుంటే కాంగ్రెస్కు ఎప్పుడూ లేనంత బంగారు అవకాశం తమిళనాడులో వచ్చుండేది. ఆల్మోస్ట్ నేను విన్నది, అన్ని వార్తా సంస్థలు వచ్చినాయి కూడా, విజయ్ పార్టీ 70 అసెంబ్లీ సీట్లు ఇవ్వటానికి సిద్ధపడింది కాంగ్రెస్కి. 70. అట్లానే రాజ్యసభ సీట్లు ఇవ్వటానికి కూడా రాజ్యసభకు కూడా 2 సీట్లు ఇస్తామని చెప్పారు. అసలు ఇంతటి బంగారు అవకాశం కాంగ్రెస్కి రాదు. కానీ అది ఆ డోలాయమాన స్థితిలో చివరికి తప్పడు వేశారు. వేసిన తర్వాత అయినా కనీసం వచ్చి గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చేశాడంటే రాహుల్ గాంధీ చేయలేదు. అసలు కెమిస్ట్రీ లేదు డిఎంకేకి కాంగ్రెస్కి మధ్య. ఈ అన్ని కారణాలతోటి ఒక చిన్న తప్పు, ఒక బ్లండర్ అది.
ఏదైతే విజయ్తో కలిసి ఉన్నట్టయితే కాంగ్రెస్ ఇద్దరూ కలిసి ఉన్నట్టయితే అసలు విజయ్కి అసలు స్పష్టంగా మెజారిటీ వచ్చేది, కాంగ్రెస్కి కనీసం 50 సీట్లు వచ్చాయి. అంటే ఆయన ఆయన ప్రభావం కాదు, టీవీకే వాళ్ళు ఓటేసేవాళ్ళు. ఇటువంటి బంగారు అవకాశాన్ని కాంగ్రెస్ పోగొట్టుకుంది అనొచ్చు మీరు. ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ సపోర్ట్ చేయబోతున్నాడు కదా అని. చేసినది తోకపాటే 5 సీట్లతోటి ఏం ప్రభావితం చేస్తుంది విజయ్ని? చేయలేదు కదా. మళ్ళా అటువంటి అవకాశం విజయ్ కూడా రేపొద్దున ఇస్తాడని కూడా చెప్పలేం, అన్ని సీట్లు ఆఫర్. కాబట్టి ఇది కాంగ్రెస్ చేసిన బ్లండర్. ఇక బీజేపీది వచ్చిందనుకోండి, బీజేపీది స్వయంకృతాపరాధం. పూర్తిగా బీజేపీలో ఒకటి అధిష్టానం తప్పటడుగులేసింది. అధిష్టానం ఏంటంటే అన్నామలై చెప్పినటువంటి విధానం తప్పనే భావించింది. ఒంటరిగా వెళ్ళటం కరెక్ట్ కాదు, అన్నాడీఎంకే తోటి కలిసి వెళ్ళాలనేది బీజేపీ అధిష్టానం భావించటం. అంతవరకైతే పర్వాలేదు, ఓకే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఆ తర్వాత అందరూ కలిసి అన్నాడీఎంకే వీళ్ళు కలిసి పోటీ చేయటం అంటే ఓకే. కానీ జరిగింది ఏంటి? ఈపీఎస్ని సాటిస్ఫై చేయటానికి అన్నామలైని పక్కకు తప్పించారు. ఆయనకి దీంట్లో రోల్ లేదు, క్యాండిడేట్ సెలక్షన్లో రోల్ లేదు. అయినా ఆయన ప్రచారం చేశాడు, ఆయనకే జనం వచ్చారు, అది వేరే విషయం. కానీ ఆయన ఈపీఎస్ దగ్గర ఆయన అఫెండ్ అవుతాడని చెప్పి అన్నామలైని పక్కన పెట్టారు. జరిగింది ఏంటండి? నిజం చెప్పాలంటే దీంట్లో పాత్రధారులు బీజేపీ తమిళనాడు నాయకులు కూడా. నయనార్ నాగేంద్రన్ ఆయన సీటు తిరువണ്ണమలై నుంచి సత్తూరు మార్చుకున్నాడు ఈపీఎస్ తోటి ఒప్పందం చేసుకొని. వానతి శ్రీనివాసన్ కోయంబత్తూరు సౌత్లో పోటీ చేసిన ఆవిడ నార్త్లోకి మారింది. అట్లానే తమిళసై సౌందరరాజన్, ఆవిడకు సీటు కావాలి మైలాపూర్. 4వది ఎల్ ఆర్ముగం, ఎక్స్ ప్రెసిడెంట్, ఇప్పుడు యూనియన్ స్టేట్ మినిస్టరు. ఆయన అవినాషి లాంటి సీటు సేఫ్గా గెలుస్తాననుకున్నాడు. వీళ్ళ నలుగురు అన్నాడీఎంకే తోటి కుమ్మక్కైపోయి జరిగింది ఏంటి ఇక్కడ? అసలు ఈపీఎస్ ఇది అన్నామలై మొదటి నుంచి చెప్తున్నాడు. ఈ ఎన్నికలకు సంవత్సరం క్రితం కూడా చెప్పింది అదే. ఎందుకు నేను సపరేట్గా పోటీ చేయాలంటే అన్నాడీఎంకే ఎప్పుడు ఇటువంటి స్ట్రాటజీ అవలంబిస్తుంది. ఎన్నికల ముందు దాకా నాంచి చివరికి ఈ గెలవని సీట్లు బీజేపీ నెత్తిన రుద్దుతుందని చెప్పి అతనికి ఎప్పుడో చెప్పాడు 1 year బ్యాక్. కావాలంటే చూసుకోండి వీడియోలో, ఎగ్జాక్ట్గా అదే జరిగింది. బీజేపీకి పట్టున్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా బీజేపీకి ఇవ్వలేదు. కోయంబత్తూరులో 2-3 నియోజకవర్గాలు బీజేపీ క్యాడర్ మరి ఎట్లా ఉత్సాహంగా పనిచేస్తారండి అలా అయితే? మళ్ళీ దాన్ని బీజేపీ నాయకత్వం మాట్లాడుతుందని చెప్పి తెలిసి ఏం చేశాడు, ఆ రోజు నైట్ అనౌన్స్ చేసేసాడు అన్నాడీఎంకే క్యాండిడేట్స్ని. ఇంకా మేమేం చేయలేము, మేము అనౌన్స్ చేసాం, మేము మార్చుకోలేము. ఇది అన్నామలై మొదటి నుంచి చెప్తున్నాడు. అంటే ఎవరు తప్పండి ఇది? నీ 4 సీట్ల కోసం ఈ 4 నాయకులు బీజేపీని తాకట్టు పెట్టారు. అక్కడ కెమిస్ట్రీ లేదు అన్నాడీఎంకేకి బీజేపీకి. పైకి అన్నామలై ఎంత కష్టపడ్డాడో అది వేరే విషయం. కానీ ఎక్కడ వస్తుందండి? జంజీ వాళ్ళంతా వెళ్ళిపోయారు. అన్నామలైని పక్కకు తప్పించిన తర్వాత జంజీ మొత్తం విజయ్ వైపు వెళ్ళిపోయారు. బీజేపీది స్వయం కృతాపరాధం. కాబట్టి జాతీయ పార్టీలను ఏదో తమిళనాడు ఆమోదించదనేది కరెక్ట్ కాదు. నిజానికి నీకు మధురైలో త్రిపురంతకం టెంపుల్ ఇష్యూ వచ్చినప్పుడు విపరీతంగా వచ్చారు జనం మధురై మీటింగ్కి. వాళ్ళ ఉత్సాహం లేదు వీళ్ళు చేసిన పనికి, బీజేపీ చేసిన పనికి. సో ఇదేదో తమిళనాడు ప్రజల్ని బ్లేమ్ చేయటం కాదు, జాతీయ పార్టీల నాయకత్వాన్నే బ్లేమ్ చేయాలి. దీంట్లో ఖచ్చితంగా తప్పుటడుగులేసింది బీజేపీ. ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకోలేకపోయింది కాంగ్రెస్. అందుకనే జాతీయ పార్టీల్ని ఆదరించలేదు. అంతేగాని అక్కడ జాతీయత భావాలు లేవని కానీ వాళ్ళందరూ వేరని కానీ అనుకుంటే మాత్రం పొరపాటు. సరైన ఎత్తుగడలు వేసుకొని వ్యూహాలు వేసుకుంటే
జాతీయ పార్టీలకి ఆదరణ తమిళనాడులో ఉంటుంది కాక ఉంటుంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.